గిర్మాజీపేటలో దారుణం జరిగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేశాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు యువకుడు రంజాన్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. సుమిత్ర, వరంగల్ గిర్మాజీపేటలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గిర్మాజీపేట ప్రాంతంలోనే నివాసం ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ కు సంబంధించినటువంటి రంజాన్ అనేటువంటి వ్యక్తి కూలీ పనుల కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడే రెంటుకుంటున్నారు. ఆయనకి 2 పిల్లలు, భార్య కూడా ఉన్నారు. అయితే పక్కనే ఉండేటువంటి ఇంటి సమీపంలో ఉండేటువంటి 3 ఏళ్ల బాలిక పైన అతని కన్ను పడింది. ఆ బాలిక ఎవరు లేనిది చూసి ఆ బాలికను బలాత్కారం చేయబోతుండగా ఆ బాలిక కేకలు వేసి ఏడుపు ప్రారంభించింది. దీంతో అక్కడే విషయాన్ని గమనించినటువంటి స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసి ఇంతేజార్ గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నాడు. పోలీసులు ప్రస్తుతం ఆయనను విచారణ చేస్తా ఉన్నారు. అయితే గిర్మాజీపేటకు సంబంధించినటువంటి కాలనీ వాసులంతా కూడా అతన్ని తమకు అప్పగించాలని వాళ్ళు అంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే పోలీసులు అతన్ని రహస్యంగా విచారణ జరుపుతున్నారు. అతనిపైన పోక్సో, అత్యాచారం తర్వాత పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.